విశాఖపట్నంలో ఈ నెల 14 మరియు 15వ తేదీలలో పార్ట్నర్షిప్ సమ్మిట్లో 410 ఎంఓయూలపై సంతకం చేయబోతున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ ఎంఓయూల ద్వారా 9.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 సన్నాహక ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ పార్ట్నర్షిప్ సమ్మిట్కు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ తదితరులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి విరుద్ధంగా, రాష్ట్రానికి కించపరిచే విధంగా పార్లమెంట్లో ఎవరు మాట్లాడరు. మీరు గమనించండి, ఎక్సెప్ట్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ. దట్ ఈస్ ద సాడ్ పార్ట్. కానీ ప్రజల చైతన్యం ఇంకా తీసుకొస్తాం. కలిసికట్టుకు వెళ్దామండి, కలిసికట్టుగా ముందరికెళ్దాం. ఇది అందుకే పార్ట్నర్షిప్ సమ్మిట్ అన్నాం. ముగ్గురు కలిసికట్టుకు వెళ్తేనే అనుకుంది సాధించగలుగుతాం. ఫ్లోర్ లెవెల్లో మనోళ్ళు రాగలుగుతారు. మేనేజరియల్ లెవెల్లో మనోళ్ళు లేరమ్మా, అనుభవం లేదు మనకి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పక్కనున్న రాష్ట్రాలు మనకన్నా ముందెళ్ళింది అనేక కారణాలు. సేమ్ థింగ్ విత్ ఆటోమోటివ్. ఇప్పుడిప్పుడు ఆ ఎక్స్పర్టీస్ మనకు వచ్చింది, అందుకే మనోళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తుంది. అదే ఐటీ రంగంలో ఎక్కడ చూసినా మనోళ్ళు ఉంటారు. కరెక్ట్. సో అట్లా కొన్ని రంగాలు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ముందెళ్ళకెళ్ళినాయి కనుక ఆ అడ్వాంటేజ్ వాళ్ళు పుచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఇండస్ట్రీ మేము అందరం టైఅప్ చేసి ఈ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తే తప్పనిసరిగా అనుకుంది సాధించగలుగుతాం.